ప్రస్తుతం రేపు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇప్పుడు ఉదయం నుంచి స్టాలిన్ ని అరెస్ట్ చేయడం పట్ల డిఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కష్టంగా దీని విషయంలో రేపు అసెంబ్లీలో కొట్లాడతాం. మరోవైపు ఇదంతా కూడా రాజకీయ కక్ష చర్యలో భాగమే తన అరెస్ట్ అని, మరోవైపు పోలీసులు చేసిన అరెస్ట్ ను కూడా ఒక జోక్ గా తీసుకుంటున్నట్టు ఇప్పటికే ఉదయం స్టాలిన్ కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద ఏదేమైనప్పుడు కూడా ఒక మహిళలను గౌరవించాల్సినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఇప్పటికే టీవీకే నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు తంజావూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును ఆధారంగా ప్రస్తుతమైతే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా క్రియేట్ అయింది. ఎందుకంటే ఉదయం స్టాలిన్ వద్ద టీవీకే నేతలు పెద్ద సంఖ్యలో చేరుకొని నినాదాలు చేయడం, అదేవిధంగా డిఎంకే నేతలు కూడా భారీగా చేరుకొని పోటాపోటీగా నినాదాలు చేయడంతో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పే ప్రమాదం ఉందని పోలీసులు కూడా భారీగా చేరుకొని వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ప్రస్తుతం అతనిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులో బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 79, అంటే మహిళను ఒక ప్రజాప్రతినిధి మహిళను దుర్భాషలన్నా దూషించినా విమర్శించినా కూడా ఈ సెక్షన్స్ ని యాడ్ చేస్తారు. దాంట్లో 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటుంది. అయితే మిగిలినటువంటి సెక్షన్స్ మిగిలిన 5 సెక్షన్స్ మరి ఏం నమోదు చేశారు? ఎందుకంటే కేవలం ఒక సెక్షన్ మాత్రమే బయటకు వచ్చింది. మిగిలినటువంటి సెక్షన్స్ మరి అది 10 years అప్లికేబుల్ ఇంప్లిమెంట్స్ ఉంటుందా, శిక్ష పడుతుందా, లేదా మరి 10 years లోనే ఉంటుందా అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అతను అయితే అదుపులో తీసుకున్నారు. అంటే ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు వెంటనే అక్కడ జోక్యం చేసుకుని అతను అయితే అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీస్ స్టేషన్ తరలిస్తున్న నేపథ్యంలో ఉదయం స్టాలిన్ కూడా ఇదంతా కూడా ఒక జోక్ గా తీసుకున్నారు. ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా టీవీకే చేస్తున్నటువంటి అరాచకాలపై కూడా రేపు అసెంబ్లీలో మా నేతలంతా కూడా ఖచ్చితంగా ప్రస్తావిస్తారు. రేపు బడ్జెట్ సమావేశం నేపథ్యంలో ఈ రోజు అతన్ని అరెస్ట్ చేయడం పట్ల డిఎంకే నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీవీకే ప్రతినిధులంతా ఇదంతా కూడా రాజకీయ కక్షలో భాగమే అతని అరెస్ట్ అంటూ కూడా దురదేశపూర్వకంగానే తమ కార్యకర్తను అరెస్ట్ చేశారంటూ కూడా తమ నాయకులను అరెస్ట్ చేశారంటూ కూడా ఇప్పటికే డిఎంకే నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మరి చూడాలి, ఈ కేసులో న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్తున్నటువంటి స్టాలిన్ రేపు ఈ మద్రాస్ కోర్టు మధ్యాహ్నం తర్వాత ఇచ్చేటువంటి కోర్టు తీర్పు ఎలా ఉంటుంది, దీనిపై బెయిల్ ఇస్తుందా, మరి రిలాక్సేషన్ ఉంటుందా లేదా అనేది కూడా మధ్యాహ్నం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సునీల్, అలాగే స్టాలిన్ ని విచారణ కోసం ఇటు పిఎస్ కి తరలిస్తున్నారు. ప్రజెంట్ పిఎస్ దగ్గర ఎలా ఉంది సిచ్యుయేషన్? ఎందుకంటే ఇప్పటికే డిఎంకే కార్యకర్తలు నేతలు కూడా కొంచెం అక్కడ నిరసనలో చేస్తున్నట్టుగా తెలుస్తుంది కదా, పోలీస్ వాహనాన్ని అడ్డుకోవడం కాడే అవన్నీ. కానీ ప్రస్తుతం అరెస్ట్ చేసి అతన్ని పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. తంజావూరు పోలీస్ స్టేషన్ లేదా ఆ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు అనేది కూడా క్లారిటీ కావాల్సిన అవసరం. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే భారీగా మోహరించారు. అతను తీసుకెళ్లారు. డిఎంకే నేతలు, మరోవైపు టీవీకే నేతలు కూడా భారీగా మోహరించారు. తమ కార్యకర్త, తమ నాయకుడు, అధినాయకుడు సంబంధించిన విషయంలో ఇలా మహిళలపై దుర్భాషలాడడం కరెక్ట్ కాదు అంటూ కూడా టీవీకే నేతలు మండిపడుతున్నారు. ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది తమిళనాడు అటు పరిసర ప్రాంతంలో. అటు ప్రస్తుతం అయితే ఈ కేసు సంబంధించిన విషయంలో మరి ఏ రకంగా ముందుకెళ్తారు పోలీసులు? నిజంగా మద్రాస్ కోర్టు మరి దానికి బెయిల్ ఇస్తుందా లేదా, మరి అతనిపై మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అది ఆన్ రికార్డుగా మరి దాన్ని ప్రూవ్ చేస్తారా లేదా అని కూడా మధ్యాహ్నం కోర్టులో క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ఏదేమైనప్పుడు ప్రజాప్రతిగా ఉండి ఉన్నటువంటి వ్యక్తి మహిళల్ని, అది కూడా ఒక త్రిష మహా నటిగా ఉండి ఆమె అత్యంత సన్నిహితురాలుగా ఉంది ముఖ్యమంత్రికి, అలాంటి వ్యక్తిపై కూడా ఇలాంటి నినాదాలు చేయడం, హేళన అవమానించే రకంగా ఈ నినాదం చేయడం ఒక ప్రజాప్రతినిధి కరెక్ట్ కాదు అంటూ టీవీకే నేతలు మండిపడుతున్నారు. మరి కోర్టు దీన్ని ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా మధ్యాహ్నం తర్వాత క్లారిటీ కూడా వచ్చే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సునీల్.